ఇది ప్రజాగలం కేండిల్ మీడియా న్యూస్ తెలుగు. కౌలు రైతుకు అందని పంట పరిహారాన్ని కాజేసిన కీటుగాళ్లు. కాకినాడ జిల్లా సామర్లకోట మండల పవర శివరు చంద్రంపాలెం గ్రామ సచివాలయ పరిధిలో కష్టం నష్టం ఒకరిది, పరిహారం మరొకరిది అన్న చందనంగా కౌలు రైతు బతుకు చిత్రం మారిపోయింది. విషయంలోనికి వెళ్తే ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ లైసెన్స్డ్ కల్టివేటర్ చట్టం 2011, కౌలు రైతు రక్షణ చట్టం అనుసరించి పంట సాగుదారు హక్కు చట్టం 2019 షరతులతో కూడిన పంట సాగు హక్కు పత్రాన్ని CCRCని భూ యజమాని దగ్గర నుంచి కౌలు రైతు పొందడం జరుగుతుంది. ఇదంతా బాగానే జరుగుతున్నా అస్సలైన ట్విస్ట్ ఇక్కడే మొదలవుతుంది. ఎండనక వాననక రాయనక రప్పనక తమ చెమటను రక్తంగా మార్చి శ్రమిస్తున్న కౌలు రైతులు కొందరి కేటుగాళ్ల చేతిలో మోసపోతున్నారు. కౌలుకు భూమిని తాము తీసుకుని భూమిని సేద్యపరిచి ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయి ప్రభుత్వం ఇచ్చే పరిహారం కోసం ఎదురు చూస్తున్న కౌలు రైతుల ఆశలపై నీళ్లు జల్లుతున్నారు ఈ కేటుగాళ్లు. కష్టం వీరిది, ఫలితం మరొకరిది. అనర్హులైన వారు కౌలు రైతు పత్రాలు పొంది కేటుగాళ్ల అండదండలతో పరిహారాన్ని పొందుతున్నారు. సామర్లకోట మండల పవర శివరు చంద్రపాలెం గ్రామంలో పంట సాగు చేయకపోయినా కౌలు కార్డు పొంది పరిహారాన్ని పొందిన వైనం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. పేరపు నూకరాజు అనే కౌలు రైతు మాట్లాడుతూ, నందపు నీడి సూర్యభవాని అనే భూ యజమాని వద్ద నుంచి సుమారు ఎకరం 50 సెంట్ల భూమిని PRA బాబురావు మధ్యవర్తిత్వంతో కౌలుకు తీసుకున్నానని, అయితే ప్రకృతి వైపరీత్యాల వలన పంట నష్టం జరిగిందని ముందుగానే CCRC కార్డు గురించి అతన్ని అడిగానని, ఎందుకు నేనున్నాను భయపడకు అని పడని, రేపొద్దున్న పంట అమ్ముకునే దిక్కు నాకు ఉండదు అని వారించిన, నీకు అవన్నీ నేను చేయిస్తానని బదులిచ్చాడని, మాయ మాటలతో మోసం చేసి తనకు రావలసిన కౌలు పరిహారాన్ని తనకు కాకుండా అతనికి సంబంధించిన కలిదిండి దుర్గాభవాని అనే మేటుకు బదలాయించాడని వాపోయాడు. భూమిలో కష్టం చేసిన తనకు కాకుండా కష్టమే ఎరుగని వారికి ఎలా పంట నష్ట పరిహారాన్ని ఇస్తారని వాపోతున్నాడు. దీని విషయమై కలెక్టర్కు ఫిర్యాదు చేశారని, కలెక్టర్ ఆదేశానుసారం MRO VROను రిపోర్టు రాసి ఇమ్మంటే ఇప్పటికీ దానిపై ఎలాంటి స్పందన లేదని, కావున ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి దీనంతటికీ కారణమైన వారిపై తగు చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరుతున్నాడు. రాకుండా ఏ రావులకు పడబెట్టండి, రైతుకంటే అంత ఇది అయిపోయిందండి. రైతుకి రావాల్సిన కౌలు నష్టపరిహారం కూడా రైతుకి రావట్లేదండి. రాకుండా ఏరే అకౌంట్లో అలా సంబంధించిన వాళ్ళ అకౌంట్లో వేసుకుని మరి చేస్తే రైతు కౌలుకి ఎలా చేస్తారండి? చేసిన రైతు ఇంక మందులు లాగి ఈ కారణం ఇది ఇలాంటి పనులు చేస్తున్న గురించే అధికారులు చేస్తారు. మామూలుగా ఊర్లో ఉండి చేసిన వాళ్ళకి గురించేనండి ఇలాగ మొత్తంలో రైతులు మందులు కూడా తాగాల్సి వస్తుందండి. రైతు రావాల్సిన నష్టపరిహారం రైతుకి రానత్తలేదండి. ఇలా అధికారులు అందరూ కుమ్మక్కైపు ఇలాంటి అన్యాయం చేస్తారండి. రైతుకి చేలో కౌలు చేసుకునే వాళ్ళకి నష్టపరిహారం ఆయన కాకుండా వాళ్ళ అకౌంట్లోకి ఎందుకు వెళ్తాయండి కాబట్టి నా నష్టపరిహారం నాకు అందేయాలని నేను కోరుకుంటున్నానండి. నా పేరు నూకరాజు అండి. నేను చంద్రపాలెం గ్రామంలోని పవర్ ఏరియాలోని 1 ఎకరం భూమి చేస్తున్నానండి కౌలుకి. ఆ కౌలు చేసేది ఒక గ్రామ నౌక ద్వారా నేను చేస్తున్నానండి. ఆయనే నాకు ఇచ్చాడండి భూమి కూడానే. అయితే CMRకి మరి దాన్ని ఎత్తలేదు కానీ అడిగితే, ఎందుకు నేను ఉన్నాను కదా డిపార్ట్మెంట్లోని, నేను చేస్తానని నీకెందుకు ఆ భయం అని చెప్పాడండి. సర్లే అయిందండి. అయిన తర్వాతనే నష్టపరిహారం ప్రభుత్వం వారు నష్టపరిహారం రాస్తుంటే, నష్టపరిహారం మామూలుగా నేను రాస్తున్నారు కదండి, వీళ్ళు అడిగండి ఈయన వెళ్తే రాస్తే నేను ఉన్నాను కదండి, రాయితే నేను రాయించనా, నీకెందుకు ఇదే అటే రాస్తలేదు అనేసి చెప్పాడండి. చెప్పేసిన తర్వాత ఇది మామూలుగా నేను మామూలుగా ఊరుకున్నాను. కొద్ది రోజులు ఊరుకున్న తర్వాత అందరూ చుట్టూ అందరూ కూడా వచ్చి రైతులు నోగరాని నీకు రాపడం ఏంటి, మాకు అందరికీ పడ్డాయి, నీకెందుకు పడలేదు, నువ్వు అబద్ధం ఆడుతున్నావు నాతో అన్నారండి. అలా కాదండి, నిజంగా రాలేదని చెప్తున్నాను కదా అంటే, ఆవిడ చూపించుకున్నామండి. చూపించుకుంటే నీ అకౌంట్లో నీ అదే సర్వే నెంబర్లో ఇంకో ఊళ్ళో ఆవిడకి రాసేసి ఉన్నదని చెప్పారండి. ఆ భూమి కౌలుకి చేసింది నేనండి. నేనైతే నష్టపరిహారం నాకు రావాలి కానీ ఇంకో ఆవిడకి వెళ్తాం ఏంటండి? ఇంకో ఆవిడకి వెళ్ళకుండా ఆవిడేమో ఇంకో ఆవిడకి పెట్టుకుని ఆయన ఏదో చేసుకుంటూ వస్తున్నాడు మాకు తెలిసింది కదండి. తెలిసిన తర్వాత అప్పుడు అడిగానండి, ఇదేంటి అప్పుడన్నా అడిగినప్పుడన్నా చెప్పాలి కదండి, చెప్పలేదు. అది నువ్వు అడిగి నన్ను అడిగావా అన్నాడు. చెప్పాడండి. నేను అడిగి పెట్టండి, భూమి రైతు కౌలు చేసుకుంటూ నేనప్పుడు నేను అడుగుతాను. అప్పుడు మామూలు సచివాలయానికి వెళ్ళి అడిగితే సచివాలయంలో MRO గారికి ఇస్తే MRO గారు మళ్ళీ పంపాడండి. ఇంటికి పంపిన తర్వాత మమ్మల్ని కాకేసి మమ్మల్ని పిలిపించి ఏదో అడిగారండి. వీళ్ళు మామూలుగా మీకు చెప్పండి మేము మ్యాటర్ రాస్తామని ఇది చెప్పామండి. చెప్పిన తర్వాత కూడా మాకు ఏమి స్పందన ఏమి రాలేదండి. ఏమి కలెక్టర్ గారికి ఇచ్చామండి. ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి MRO గారి నుంచి మళ్ళీ మీ సచివాలయానికి వచ్చేయండి. సచివాలయానికి వచ్చిన తర్వాత కూడా మాకు ఏమి దీనికి సమాధానం చెప్పలేదండి. నా పేరు రాసంశెట్టి సత్యనారాయణ అండి. మాది చంద్రపాలెం గ్రామం.
మా పక్క గ్రామం కందరాడుకు చెందిన వేరపు నూకరాజు అనే రైతు మా పక్క పొలం పవర్ శివారు చంద్రపాలెం గ్రామానికి వస్తుందండి. అది దాన్ని కౌలుకు తీసుకుని కౌలు చేసుకుంటున్నాడు ఆ రైతు. ఇటీవల కురిసిన వర్షాలకి పంటలు బాగా నష్టపోతే ప్రభుత్వం వారు దానికి నష్టపరిహారం ప్రకటించారు. ఆ నష్టపరిహారాన్ని కౌలు రైతు అయినటువంటి వేరపు నూకరాజుకు దక్కకుండా చంద్రంపాలెం గ్రామానికి చెందిన విఆర్ఏ బాబురావు గారు మరియు కలిదిండి దుర్గా భవాని ఇద్దరూ కలిసి ఆయనకి ప్రభుత్వం వారు ఇచ్చిన సొమ్మును ఆయనకు దక్కకుండా వీరిద్దరూ కలిసి కాజేశారు. ప్రభుత్వం వారు విచారణ చేసి ఆ కౌలు రైతుకి రావాల్సిన పంట నష్టపరిహారం ఇస్తారని మరియు ఈ విఆర్ఏ బాబురావు గారి మీద దుర్గా భవానీ మీద తగిన చర్యలు తీసుకోవాలని కోరి ప్రార్థిస్తున్నాను. ప్రభుత్వం వారు తగిన చర్యలు తీసుకోవాలని కోరి ప్రార్థిస్తున్నాను.